రామకృష్ణ మాదిగ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఎట్లా చూస్తారు ఈ అవార్డు మీకు రావడానికి? ముందుగా అయితే శుభాకాంక్షలు. సో ఎట్లా చూస్తారు? శుభాకాంక్షలు చెప్పినందుకు నా తమ్ముడికి ధన్యవాదాలు. న్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం, ధర్మం కోసం గట్టిగా నిలబడి పోరాటాలు చేసి ఎక్కడ రాజీ పడకుండా, ఎక్కడ వ్యక్తిగత అవసరం కోసం లొంగిపోకుండా నిజంగా ప్రజల కోసం పనిచేస్తే, ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజల కోసం కొన్ని ఫలితాలు సాధిస్తే ఖచ్చితంగా ఏనాటికైనా ఒక గుర్తింపు, విలువ, గౌరవం ఉంటది అనడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రకటించిన పద్మశ్రీ అవార్డే అందుకు సాక్ష్యం. మేము మనసావాచ చెప్తున్నాం. 30 ఏళ్ల క్రితం ఏ న్యాయం కోసం నిలబడాలని సంకల్పం పెట్టుకున్నామో, ఏ విషయంలో అయినా సరే న్యాయం పక్షానే ఉండాలని చెప్పి మేము అనుకున్నాము. ఆ అనుకున్న అంశానికి విలువనిచ్చి ప్రతి దశలో ఎన్నో సమస్యలు, ఎన్నో సందర్భాలు ఎదురైనా న్యాయమే గీటరాయిగా మేము పనిచేశాం. దానివల్ల మాదిగలు మేల్కోవడం కాకుండా సమాజంలో ఎన్నో వర్గాలకు కొంత ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా మేలు చేసింది. కాబట్టి న్యాయం కోసం పోరాటం చేస్తే, ప్రజల కోసం పోరాటం చేస్తే, ప్రజల కోసం పనిచేస్తే ఖచ్చితంగా అనుకున్న సమయంలో ఆ గుర్తింపు రాకపోవచ్చు, అనుకున్న సమయంలో అప్పులు సాధించకపోవచ్చు, కానీ ఎప్పటికైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు మేము అనుకున్నాం 94లో మొదలు పెట్టాము, 2-3 ఏళ్ళలో సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాం, 30 ఏళ్ళు పట్టింది కదా. అట్లనే ఒక విలువ, గుర్తింపు రావడానికి మన నిబద్ధత, మన నిజాయితీ, మన కమిట్మెంట్ అనేది ప్రభుత్వాలు కాదు, ముందు సమాజం చూస్తుంది కదా. కాబట్టి ఇవాళ సమాజం ఏదైతే ఈ పురస్కారం పద్మశ్రీ వచ్చిందో వ్యక్తిగతంగా నాకు రావడం అనేది అంశం కాకుండా ఒక ప్రజల కోసం పనిచేసే ఒక నాయకుడికి, ఒక ఉద్యమకారుడికి వచ్చిందని అందరూ గౌరవంగా ఫీల్ అవుతుందని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం కూడా అనేక మంది పేర్లు, గద్దరన్న గారు ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా పెట్టారు, కానీ మీ పేరు కన్ఫర్మ్ అయింది కదా. అంటే గత 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం నుండి పోరాటం చేస్తాను, పూరి గుడిసి పద్మశ్రీ స్థాయికి రావడానికి ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చిండు అనే విషయం ఆయన చెప్పుకోవాల్సిందే, కానీ ఇప్పుడు 30 ఏళ్ల పోరాటానికి దక్కిన గుర్తింపు అని చెప్పి మరి ఆయన చెప్పలేదు కదా. 30 ఏళ్ల పోరాటం కదా. ఇవాళ కులంతో, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు ఎన్నో పథకాలు ఎంఆర్పీ సాధించి పెట్టింది కదా. నిజంగా గర్వపడాల్సింది ఏంటంటే, మేము గర్వపడుతుంది ఏంటంటే, ప్రభుత్వాలకు కొన్ని ఆలోచనలు రాకముందు, ప్రతిపక్షాలు కొన్ని అంశాలు మాట్లాడకముందు ఎంఆర్పిఎస్ ప్రభుత్వాలకు ఆలోచన రప్పించింది, కొన్ని అంశాలు ప్రతిపక్షాలకు నేర్పే ప్రయత్నం చేసింది. దానివల్ల ఫలితాలు సమాజానికి వచ్చినాయి. కాబట్టి ఈ వచ్చిన గుర్తింపు గౌరవ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ నరేంద్ర మోడీ గారిది. ఇక మిగతా విషయాలన్నీ ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. మాదిగ సామాజిక వర్గం వెనుకబడి ఉందని చెప్పేసి అన్నారు. అలాంటిది ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చింది మాదిగ సామాజిక వర్గం. సో ఏం చెప్తారు మీ వర్గానికి? ఓకే, మనం పోరాటాన్ని నమ్ముకొని ఉద్యమం మొదలు పెట్టాం. ఒకనాడు కులం పేరు చెప్పుకోవాలంటే సిగ్గుపడుతూ బాధపడ్డ జాతి వల్ల కులం పేరు చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతుంది. ఒకనాడు తలదించుకున్న జాతి తలెత్తుకుంటుంది. ఒకనాడు మాదిగలు ఎదురవుతూనే పశువుల మీద చేసి తీసుకెళ్లే వాళ్ళు, మాదిగలు ఎదురైనప్పుడు దూరం పోయేవాళ్ళు. ఇప్పుడు ఎంతో కొంత ఎంఆర్పీస్ వచ్చినాక పరిస్థితి మారింది. మాదిగలను హక్కును చేర్చుకునే కాడ, గౌరవించుకునే కాడ మిగతా వాళ్ళే కాదు, గౌరవ దేశ ప్రధానమంత్రుల వరకు కూడా మాదిగలను హక్కును చేర్చుకునే ప్రయత్నం వచ్చిందంటే, మనం నిజాయితీగా ఉంటే, మనం కష్టపడితే, న్యాయం కోసం ఉంటే ఖచ్చితంగా సమాజం మనకు విలువనిస్తుంది అనడానికి సాక్ష్యమే ఇవాళ ఈ పథకం వచ్చిందనడానికి సాక్ష్యం. ఎస్సీ వర్గీకరణ కూడా ప్రభుత్వం కూడా అప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఎమ్మటే చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు చేయకపోవడానికి కారణాలు ఏమంటారు, ఏం చెప్తారు అసలు? ఇప్పుడు టీడీపీలో మాలలున్నా చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉండి ముందుకు సాగాడు. బీజేపీలో మాలలున్నా వర్గీకరణ విషయంలో కేంద్రం ముందుకెళ్ళింది. ఎక్కడ ఏ అఫిడవిట్ ఇవ్వాలి, ఎక్కడ ఏం మాట్లాడాలని మాట్లాడిచ్చింది. సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ సోలిసిటర్ పంపించి మాట్లాడిచ్చింది, న్యాయం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీలో మాలలు వాళ్ళు శాసించే స్థాయిలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మాలల్ని పెంచి పోషించింది. ఇవాళ వర్గీకరణకు అడ్డు తగులుతుండ్రు, దానివల్ల జాప్యం జరుగుతుంది. కాబట్టి వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు తొలగి ఇంకా మీరు జాప్యం చేస్తే వర్గీకరణ అడ్డు తగిలే వాళ్ళు ఎట్లా రాజకీయ మూల్యం చెల్లించుకుంటారు. కానీ వాళ్ళ మాటిని వర్గీకరణ చేయకపోతే మాత్రం తెలంగాణలో కాంగ్రెసే భారీ మూల్యం రాజకీయంగా చెల్లించుకుంటుందని మేము గుర్తు చేస్తాం.
సో ఇది పరిస్థితి. ఏదైతే మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ మీద ఆయన అభిప్రాయం అయితే చెప్పడం జరిగింది. గత 30-40 ఏళ్లుగా మాదిగల్ని అణగారిన వర్గానికి తొక్కేస్తా ఉన్నారు. సో మాదిగలు తక్కువ జాతి కులాలే కాదు పద్మశ్రీ స్థాయి కూడా వచ్చేంత పోరాటం అయితే చేశారు. ఏదైతే 30 ఏళ్లుగా నేను పోరాడుతున్న కృషి ఈ రోజు పద్మశ్రీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఏదైతే ఫిబ్రవరి 7న లక్ష గొంతుకలు లక్ష గొంతుకలు అనే కార్యక్రమం చేపడతారు. విజయవంతం చేయాలని కూడా మాదిగ సామాజిక వర్గాన్ని కానీ ఎస్సీ వర్గం పేరిట పోరాడుతున్న అందరికీ కూడా మందకృష్ణ మాదిగ గారు సూచన